హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు పెహల్గాంలో మన దేశ టూరిస్టుల మీద ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు తీవ్రస్థాయిగా దాడి చేసి ఒక 26 మంది అమాయకులైన టూరిస్టులను అయితే చంపడం జరిగింది. ఈ టూరిస్టులని చంపిన తర్వాత భారతదేశం దీనికి ప్రతీకారంగా వాళ్ళ దేశంలో ఉన్న దాదాపు 9 ఉగ్రవాద స్థావరాల మీద విరుచుకుపడింది. అయితే ఈ వివరాలన్నింటినీ చెప్పడం కోసం భారత ప్రభుత్వం ఒక 2 మహిళా అధికారులని నియమించడం జరిగింది. అందులో భాగంగా ఒకళ్ళు వచ్చేసి వ్యోమికా సింగ్, మరొకళ్ళు వచ్చేసి సోఫియా ఖురేషి. వీళ్ళిద్దరిని నియమించడానికి కారణం ఏంటి అంటే ఏదైతే భారతదేశంలో ఉన్న మహిళా శక్తిని ప్రపంచానికి చాటేందుకు ఎవరి దగ్గర టాలెంట్ ఉంటే మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి మెసేజ్ ఇచ్చేందుకు ఏదైతే భారత ఆర్మీ వీళ్ళిద్దరినీ కూడా ఏదైతే మీడియా బ్రీఫింగ్ చేసేందుకైతే నియమించడం జరిగింది. అందులో భాగంగా సోఫియా ఖురేషి వచ్చేసి ఏదైతే ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, వ్యోమికా సింగ్ వచ్చేసి ఆమె పంజాబీ సామాజిక వర్గం సిక్కు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనమాట. అయితే ఇప్పుడు వివాదం ఎక్కడ వచ్చింది అంటే ఈ సోఫియా ఖురేషి మీద కొంతమంది రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్లు అంటే వాళ్ళకున్న బలుపుతో వాళ్ళకున్న అహంకారంతో ఇష్టం వచ్చినట్లుగా ఈ యొక్క సోఫియా ఖురేషి మీద వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అందులో భాగంగా మధ్యప్రదేశ్కి చెందిన ఒక మంత్రి విజయ్ షా అని చెప్పేసి ఒక మంత్రి, ఆయన బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఈ సోఫియా ఖురేషి మీద చాలా దారుణమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఆమె ఇండియన్ ఆర్మీలో ఒక నిబద్ధత గల అధికారినే ఏదైతే పాకిస్తాన్ వాళ్ళతో పోల్చుతూ పాకిస్తాన్ టెర్రరిస్టులతో పోల్చుతూ మీ యొక్క సిస్టర్ చేతే అంటే మీ యొక్క చెల్లి చేతే మీ మీద దాడి చేయించడం అన్నట్లుగా సోఫియా ఖురేషిని ఉగ్రవాదుల చెల్లిగా అంటగడుతుందన్నమాట. ఇది ఎంత దారుణమైన విషయం, చాలా దారుణమైన విషయం కదా. ఎందుకు అంటే ఆమె మన దేశంలో నిబద్ధత కలిగిన సైనిక అధికారి, ఆమె చిన్నగా ఎదుగుతూ ఒక వేరే స్థాయికి ఎదిగిన వ్యక్తి, ఇండియన్ ఆర్మీలో ఒక గుర్తింపు పొందిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఉగ్రవాది చెల్లితో అంటకట్టడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ యొక్క వ్యాఖ్యల మీద దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి యొక్క మంత్రుల్ని మరి బీజేపీ చర్యలు తీసుకోదా, ఇంత దారుణమైన కామెంట్ చేసినప్పుడు ఏదైతే ఈ విజయ్ షా అనే వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయన మీద వ్యాఖ్యలు చేయాలి. ముఖ్యంగా ఏంటంటే ఇండియన్ ఆర్మీ మన దేశం కోసం పనిచేస్తుంటే ఆ అధికారుల్ని ఏదైతే కులం పేరిత మతం పేరిత అంటగట్టడం, అలాగే ఏదైతే ఉగ్రవాదుల చెల్లితో సిస్టర్తో పోల్చడం అనేది చాలా దారుణమైన విషయం. కాబట్టి వెంటనే ఈ యొక్క ఏదైతే విజయ్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ట్విట్టర్ వేదికగా కానీ అలాగే సోషల్ మీడియా వేదిక కానీ పెద్ద స్థాయిలో బీజేపీ మీద వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.